ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మనం పెరింగిపురం కొండ మీద అయితే ఉన్నాము. పెరింగిపురం కొండ మీద కార్మేల్ మాత చర్చి అయితే ఉండటం జరిగింది. ఇక్కడ కార్మేల్ మాత ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు పెరింగిపురం రావడం జరిగింది. పెరింగిపురంలో కార్మేల్ మాత చర్చికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఒకసారి చూడండి. ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం కొండ మీద కార్మేల్ మాత చర్చి వరకు వెళ్ళాలి అంటే మనకి 1001 మెట్టు అయితే ఉండటం జరుగుతుంది. ఇక్కడ నుంచి 1001 మెట్టు వరకు అయితే మనం వెళ్ళి అక్కడైతే కార్మేల్ మాతని దర్శించుకోవాల్సి వస్తుంది. మనం చూస్తున్న ఈ మెట్ల మార్గం ద్వారా మనమైతే పైకి అయితే వెళ్ళాలి. మధ్యలో చిన్న చిన్న అరుగులు లాగా ఉంటాయి. మనం కొంత టైం రెస్ట్ తీసుకొని కూడా పైకి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్న కార్మేల్ మాత చర్చికి ప్రతిరోజు కూడా కొండ మీదకి భక్తులు వెళ్తూనే ఉంటారు. ఆదివారం రోజు ఎక్కువగా అయితే ఈ కొండ మీదకి భక్తులు అయితే వెళ్తారు. జూలై 15, 16వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా కార్మేల్ మాత ఉత్సవాలు అయితే జరుగుతాయి. పెరింగిపురం చేరుకోవాలి అంటే గుంటూరు నుంచి 21 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలానే నర్సరావుపేట నుంచి కూడా పెరింగిపురం రావచ్చు. నర్సరావుపేట నుంచి 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కార్మేల్ మాత దీవెనలో ఉంటే మనం కోరుకునే కోరికలు అన్నీ కూడా జరుగుతాయని భక్తులైతే పూర్తి విశ్వాసంతో నమ్ముతారు. అలానే మనం ప్రస్తుతం ఉన్న కార్మేల్ మాత కొండ మీద నుంచి కిందకు చూస్తే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. క్రింద కనిపిస్తున్న డాబాలు అన్నీ కూడా చాలా చిన్న చిన్న పెట్టెల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ ఉన్న ప్రకృతి పచ్చదనం కూడా చాలా అద్భుతంగా అందంగా మంచి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ నుంచి ఫోటోషూట్కి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కార్మేల్ మాత దీవెనలు ఉంటే మనకి ఎటువంటి హాని జరగదని భక్తులైతే పూర్తిగా నమ్ముతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.